ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఉండే వృద్ధులకు సంతోషాన్ని అందించేందుకు వీధి వాలంటీర్స్ అనే గ్రూప్ ముందుకు వచ్చింది. పెద్దల జాతర అనే ఈవెంట్ ఏర్పాటు చేసి వారు ఉల్లాసంగా గడిపేందుకు రకరకాల యాక్టివిటీస్ నిర్వహించింది. 400 మంది వాలంటీర్స్ పాల్గొని వృద్ధులతో ఆటలు ఆడించి డాన్సులు చేయించారు. పిల్లలకు దూరంగా ఉండి బాధపడుతున్న వృద్ధులకు ఒక్కరోజైనా సంతోషమైన క్షణాలను అందించాలని ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినట్టు వాలంటీర్స్ తెలిపారు. ఇక్కడికి వచ్చి 4 సంవత్సరాలు అయింది. మరి మన ఇంటికంటే మెరుగ్గా ఉంది భోజనం, అది కూడాను చాలా బాగా చేశారు. మరి నేను పెద్దాడిని కాబట్టి ఓ తండ్రిగానే నన్ను ట్రీట్ చేశారు. నా భార్య కూడా టీచరే. మా ఇద్దరినే వాళ్ళ తల్లిదండ్రులుగా ట్రీట్ చేసుకుని ఆరాధించారు, అభినందిస్తున్నారు. ఆదరణ ఉంది. ఇవాళ ఇక్కడ ప్రోగ్రాం నువ్వు చేయాలని చెప్పి బలత్కారంగా తీసుకొచ్చారు. నేను చేయగలను, కానీ ఏజ్ బార్ అయిపోయింది, 90 ఏళ్ళు వచ్చింది. ఏదో నాకు తోచిన 2 పాటలు చిన్నవి, 2 చరణాలు వాడాను. అయితే మైనస్ ఏంటంటే హార్మోని తబలిస్ట్ ఉంటే బాగుండేది. సిఆర్ ఫౌండేషన్ కొండాపూర్లో ఉంటాను. బతుకమ్మ పండుగప్పుడు వీటీవీఓ కార్యకర్తలు వచ్చారు, వాలంటీర్స్ వచ్చి అక్కడ చాలా బాగా చేశారు కార్యక్రమం. దాంతో మేము చాలా ఇంప్రెస్ అయ్యి ఈ కార్యక్రమానికి రమ్మన్నప్పుడు మేము వచ్చాము ఇక్కడికి. నేను 70 ఇయర్ ఓల్డ్ అండి, బ్యాంక్లో పనిచేసి రిటైర్ అయ్యాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మేము అనుకున్న దానికన్నా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. టిఫిన్ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి ప్రతిదీ బాగా కండక్ట్ చేశారు. తర్వాత గేమ్స్, మేము ఎప్పుడో చిన్నప్పుడు ఆడిన గేమ్స్ కూడా ఇప్పుడు ఆడించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము అందరూ. ఎప్పుడో 50-60 సంవత్సరాల క్రితం ఆడిన ఆటలు ఇప్పుడు మేము మళ్ళీ ఆడాము. ఇవాళ ఇక్కడ చేస్తున్నటువంటి ఆర్గనైజేషన్ పెద్దవాళ్ళందరినీ అనేక రకాలైనటువంటి హోమ్స్ నుంచి పిలిచి ఏజ్డ్ పీపుల్ని, సీనియర్ సిటిజన్స్ తీసుకొచ్చి వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళు, కొడుకులు, కూతుర్లు దగ్గర లేకపోయినా కానీ ఆ కుటుంబ సభ్యులు ఎట్లయితే ఉంటారో అంతకంటే మిన్నగా మమ్మల్ని ఆప్యాయంగా, ప్రేమగా తీసుకొచ్చి వాళ్ళు కంటే కూడా ఎక్కువగా మమ్మల్ని వాళ్ళ సొంత మనుషులాగా చూసుకొని వాళ్ళు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఈ కాన్సెప్ట్ నాకు బాగా నచ్చింది. ఏంటంటే ఇవాళ అందరూ మర్చిపోతున్నారు.